4 సార్లు ఆల్రెడీ సైరన్స్ వార్నింగ్స్ వచ్చినాయి. రైట్. అంటే పావు గంట నుంచి ప్రారంభమైంది యుద్ధం అయితే అక్కడ ఇజ్రాయెల్ మీదకి అటాక్ రావడం. 1 అవర్ అయిపోతుందండి. 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ నుంచి స్టార్ట్ అయింది. 1 అవర్ ఎక్కువ అవుతుంది. స్టార్ట్ అయింది. 1 అవర్ క్రితమే మాకు ఆల్రెడీ సైరన్స్ వచ్చినాయి. ప్లస్ ఇండియన్ ఎంబసీ నుంచి కూడా మనకు అలర్ట్ వార్నింగ్స్ వచ్చినాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎక్కడ ఉండాలా, నెగ్లెక్ట్ చేయొద్దు అని. ప్లస్ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కనుక వాళ్ళకి మెయిల్ చేయాలని, వాళ్ళ ఫోన్ నంబర్ కానీ అన్ని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. వాటిని మేము కూడా మన తెలుగు పౌరులందరికీ కూడా మనకి ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటే వాటి ద్వారా అందరికీ పంపించడం జరిగింది. వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. మరి ఎందుకంటే ఈ మధ్య కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారండి ఈ కన్స్ట్రక్షన్ గ్రూప్ లో. దాంట్లో కనుక వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు, కానీ పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు అందరు అలర్ట్ గా ఉండాలా. ఎక్కువ ఈ మొబైల్స్, ఇయర్ ఫోన్స్ ద్వారా వీడియో చూస్తూ యూజ్ చేయొద్దని చెప్పాము. ఎందుకంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం పాటలు విన్నా, ఫోన్లు మాట్లాడినా కూడా ఈ సైరన్ వినిపించకపోతే మనం నెగ్లెక్ట్ కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3-4 ఇయర్స్ బ్యాక్ ఇలాగే జరిగింది. ఒక కేరళ అమ్మాయి భర్తతోని వీడియో కాల్ ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ సైరన్ గమనించలేదు, వచ్చి కొట్టేసింది. భర్త చూస్తుండేనే చనిపోయింది కేరళ అమ్మాయి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. సో కాబట్టి ఫోన్లు, ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇమ్మీడియట్లీ సైరన్ రాగానే అందుబాటులో ఉన్న బంకర్లకు వెళ్ళిపోవాలి. ఒకవేళ మన రోడ్డు పైన ఉన్నప్పుడు కనుక సైరన్స్ వస్తే రోడ్డు మీద పడుకోవాలి. లేదా దగ్గరలో ఏదైనా ఇంట్లో ఉంటే ఇంట్లోకి మెట్ల కిందికి వెళ్ళాలని అన్ని సూచనలు చేయడం జరిగింది. ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉంది. రైట్ రవి గారు, ప్రస్తుతం ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మీరు ప్రెసిడెంట్ బేస్మెంట్ లోకి వెళ్ళిపోయి అంటున్నారు కదా, ఒక్కసారి మీరు సెక్యూర్డ్గా ఉన్న ప్లేసెస్ ఎలా ఉంటాయి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? అండ్ మీ చుట్టూతో ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ బేస్మెంట్లో చేరుకున్నారని చెప్పి అంటున్నారు కదా, ఒక్కసారి మీరుండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది యుద్ధం వస్తే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా రవి గారు? చూపిస్తున్నానండి. ఆల్రెడీ కొంతమంది కూడా ఉన్నారు, చూడండి. ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే సైరన్లు మోగే వాళ్ళంతా అదిగో మీరు చూడొచ్చు, వాళ్ళంతా బేస్మెంట్ లోకి వచ్చేసారు. రవి గారు, ఎంతమంది అండి మొత్తం? ఓఫో, ఓకే ఓకే, అందరం ఇక్కడ సేఫ్ లో ఉన్నామండి. ఎంతసేపు ఉంటారండి బంకర్ లోనే ఉన్నాము. ఓకే, బంకర్ లో ఎంతసేపు అండి? మన ఏరియాలో మనకు అలర్ట్ లో మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ మేబీ 10 నిమిషాలు, 5 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా వస్తుంది. ఆ సైరన్ ఆగిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మనకు మళ్ళీ ఎలాంటి సైరన్స్ రాకపోతే మనం బయటకు వెళ్తాం. ఒక మినిమం 10-15 మినిట్స్, 20 మినిట్స్ అయితే ఉండాలండి మినిమం. ప్రెసెంట్ మీరున్న లొకేషన్ ఏంటండి? టెల్ అవీవ్. ఓ మై గాడ్, క్యాపిటల్. ఓకే, సో మీకోసం అంటే ఏమైనా ప్రత్యేకంగా ఆల్రెడీ అక్కడ రక్షణ వ్యవస్థ ఉంది, డిఫెన్స్ యాంటీ మిజైల్ సిస్టమ్ అయితే ఉంది. యాంటీ మిజైల్ సిస్టమ్ ని దాటి ఎప్పుడైనా వచ్చాయండి మీ టెల్ అవీవ్ లోకి మిజైల్స్ ఎప్పుడైనా? వచ్చాయి. లాస్ట్ టైం వచ్చాయి, కానీ లాస్ట్ టైం 3-4 వచ్చాయి. మేము ఉండే ప్లేస్ కు జస్ట్ 1/2 కిలోమీటర్, 300 మీటర్స్ లోపలనే 2-3 పడ్డాయి. ఎలా ఉంటుందండి అప్పుడు సిచ్యువేషన్? ఎలా ఉంటుందండి, మనం ఒక 200-300 మీటర్ లోపల కనుక మన పరిధిలో పడి ఉంటే విపరీతమైన పెద్ద శబ్దంతో వచ్చి ఇళ్ళని షేక్ అవుతాయి. అద్దాలు వలిగిపోవడము, గ్లాసులు, విండోస్ వలిగిపోవడము సమీప ప్రాంతంలో. ఎందుకంటే ఇది ఇరాన్ బాలిస్టిక్ మిషన్ కదా, దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎఫెక్టివ్ అవుతుంది. అంతకుముందు ఇవి హమాస్, హిజ్బుల్లా, హౌతీ వాళ్ళ అంత పెద్ద ప్రభావం ఉండదు. మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కూడా, అంత సీరియస్ గా తీసుకునే వాళ్ళం కూడా కాదు. కాబట్టి ఇరాన్ బాలిస్టిక్ మిషన్ కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ అలర్ట్ గా ఉంటాం. దాని ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది పరిధి. రవి గారు, ప్రెసెంట్ మీరున్న ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆల్రెడీ గంట నుంచి పడుతుంది అంటున్నారు, మరి మీరు తినడానికి కావచ్చు లేకపోతే తాగడానికి అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటారా? ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ టైంలో? అలాంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయండి, దానికి ప్రాబ్లం లేదు. అలర్ట్ గానే ఉంటాం. అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి తినడానికి, తాగడానికి? మనం కంటిన్యూగా బంకర్ లోనే ఉంటాం కదండి. ఆ సైలెన్స్ వచ్చినప్పుడు ఒక 10-20 నిమిషాలు ఉంటాము, తర్వాత బయటకు వెళ్తాం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ సైలెన్స్ వస్తే మళ్ళీ వస్తాం. అట్లా కంటిన్యూ దీంట్లోనే ఉంటాం.
ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా లేకపోతే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే సెలవులు ప్రకటించేస్తూ ఉంటారు. అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయండి? ఇంకా ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ అయింది కదండి. భవిష్యత్తులో పరిస్థితి తీవ్రంగా ఉంటే అది కూడా చేస్తారు. లాస్ట్ టైం అట్లా ఒక 2-3 days చేశారు. ప్రస్తుతానికైతే పరిస్థితి లేదు. జస్ట్ ఒక 2 hours అవుతుంది స్టార్ట్ అయ్యి. మేబీ వాళ్ళ రాత్రిలో వాళ్ళు చెయ్యొచ్చు అని అంటే ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు.